సమర్పిస్తున్నవారు వాసవి గ్రూప్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, రాగమయూరి బిల్డర్స్, ఆస్పైర్ స్పేసెస్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హలో నమస్తే, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అప్ టు ద మార్క్, ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. సో మీకు లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని కూడా మొదలు పెట్టేద్దాం. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన మొట్టమొదటి క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021 ఎంతో అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురువారం రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్గా తీసుకొని నిర్వహించింది క్రెడై తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గురువారం ప్రారంభమైన టీఎస్ కాన్క్లేవ్ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 850 మెంబర్స్కి పైగా క్రెడై సభ్యులు హాజరయ్యారు. సదస్సులో భాగంగా క్రెడై సభ్యులందరికీ బిల్డర్ గైడ్స్ను అందించింది క్రెడై తెలంగాణ. పటిష్టమైన నిర్మాణాల కోసం తమ సభ్యులందరికీ ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడిందని క్రెడై తెలంగాణ ప్రకటించింది. క్రియేట్ అవార్డ్స్ అంటే రియాలిటీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుల వంటివిగా చెప్పొచ్చు. రియాలిటీ అసోసియేషన్ క్రెడై తెలంగాణ కూడా టీఎస్ కాన్క్లేవ్ 2021లో భాగంగా అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన నిర్మాణ సంస్థలకు మొత్తం 7 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేసింది. రియాలిటీ దిగ్గజాలను, ఆ రంగంలో చక్కని కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహించడం కోసమే క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021ని నిర్వహించినట్లు క్రెడై తెలంగాణ ప్రకటించింది. This is the first conference of CREDAI with 15 chapters, and as all the organizers mentioned, definitely it will grow into 20 chapters and more. My wishes for that. Telangana is a developing state. When compared to other states, we are developing more faster than other states, even though it is a youngest state. You take an important part in the development of the state. So you all take the credit, and CREDAI is credible, I can say. తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధిని సాధిస్తుందో క్రెడై గ్రోత్ కూడా అంత కనబడతా ఉంది నాకు. తెలంగాణలో జిల్లాలు పెరిగినాయి, క్రెడైలో చాప్టర్లు పెరిగినాయి. వ్యాపారం అనేది హైదరాబాదే కాదు, జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేటు దేశానికి ఆదర్శంగా ఉంది, అందరికంటే ముందుంది అనేటువంటి విషయాన్ని ఇలా మీరు గమనించాల్సిన అవసరం. ఇవాళ కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల్లో కూడా మీ వ్యాపారం బాగా జరుగుతూ ఉంది. అంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అవలంబిస్తున్నటువంటి విధానాలని చెప్పి ఇవాళ మీరు గమనించాలి. ప్రతి రంగంలో ఏ రంగం చూసినా మన దేశ సగటు కంటే తెలంగాణ చాలా వృద్ధిగా ఉంది. నేను చాలా నమ్మకంతో ఒక విషయం చెప్పగలుగుతాను. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీ వైపు నుంచి కూడా దాంట్లో మీరు కూడా ఒక చాలా ప్రధానమైన మీరు కారకులు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ బాగా సుపరిచితమైన పేరు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. హైదరాబాద్ రియాలిటీ రంగంలో హౌస్ హోల్డ్ నేమ్గా దాదాపు 2 దశాబ్దాలకు పైగా అప్రూవ్డ్ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ని అందిస్తూ సామాన్యుల సొంతింటి కలను సాకారం చేస్తుంది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. సో టీఎస్ కాన్క్లేవ్ అండ్ క్రియేట్ అవార్డ్స్ 2021లో గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరించింది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సంస్థ అధినేత జడపల్లి నారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ? హలో, ఫైన్ అండి. కాన్క్లేవ్ అవార్డ్స్ లో గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరించారు కదా, సో హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? టీఎస్ కాన్క్లేవ్ క్రియేట్ అవార్డ్స్లో గోల్డ్ స్పాన్సర్గా వ్యవహరించడం మాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీకు క్రెడైతో ఉన్న రిలేషన్ ఎలా ఉంది సార్? లాస్ట్ 3 years నుంచి మేము క్రెడైతో మంచి అనుబంధాలు మాకున్నాయి. క్రెడై చేసే ప్రాపర్టీ షో ప్రతి దాంట్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. గవర్నమెంట్ నుంచి వచ్చే కొత్త పాలసీలన్నీ కూడా ఈ క్రెడై ద్వారా మాకు ఎప్పటికప్పుడు మాకు అన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా క్రెడై నడుస్తుంది. అందులో మేము కూడా మెంబర్గా ఉన్నందుకు చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. సో వాట్ ఈస్ యువర్ మెయిన్ స్ట్రెంగ్త్ సార్? మా మెయిన్ స్ట్రెంగ్త్ అంతా మా విలువైన కస్టమర్లే. వాళ్ళ కష్టార్జితాన్ని అంతా మా కంపెనీని నమ్మి మా దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు. దాన్ని 10 రెట్టింపుగా మేము లాభాలు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాలన్నది మా మెయిన్ గోల్. దాన్ని మా కస్టమర్లు నమ్మారు. అలాంటి సర్వీసెస్ మేము వాళ్ళకి చేస్తాం కాబట్టి ఆల్వేస్ మా మెయిన్ స్ట్రెంగ్త్ మా కస్టమర్లుగానే మేము భావిస్తున్నాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ పాలసీ టు యువర్ గ్రూప్ సార్? తక్కువ ధరలలో
ఎక్కువ లాభాలు ఉండే విధంగా మేము మా విలువైన కస్టమర్లకి ప్లాట్లు అందించడమే మా పాలసీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. టీఎస్ కాన్క్లేవ్ అండ్ క్రియేట్ అవార్డ్స్లో మీరు డైమండ్ స్పాన్సర్గా వ్యవహరించారు కదా, సో హౌ డూ యూ ఫీల్ ఫర్ దట్ సార్? We are very happy, madam. It has come at an appropriate time, I can say. Because of lockdown, we are having so many doubts in the minds of the public as well as the builders as well as the promoters also. But this is the right time to conduct this TS Conclave. Yeah, really we are very happy to participate in that one. You know very well that LIC got its own brand in the society. Through LIC, we are promoting the housing sector also. LIC HFL has came up with very good offer, attractive offer. Retail loans at the rate of 6.6% with CIBIL rating of 700 points. Up to 2 crores we are paying. No other company is offering this set of attractive rates. And also Hyderabad is one of the best city. 18% of the entire housing activity is happening in Hyderabad alone. That is the reason. When compared with the pre-COVID stage, we are showing the growth rate of more than 125% in the disbursements, etc. Really business is happening. Market is very good and also very stable. And also this is a great opportunity. Builders community progress with the credit. Namaste everyone, I am Akshat Saraf, Director of Radha TMT. We are extremely proud today to be the title sponsors of CREDAI's TS Conclave and TS Create Awards 2021. As you all know, CREDAI is an extremely prestigious organization with over 850 members in 15 chapters of Telangana. As at Radha TMT, we value quality and relationships more than anything else. And being a partner of CREDAI is definitely a step in a very positive direction for all of us. Strong belief at Radha TMT is to give and provide high quality products to all our customers and construction companies, so that we are the steel that builds India and builds Telangana, builds Hyderabad. And for that we have launched Radha 550D LRF TMT, the South India's first infrastructure steel, which is extremely high grade of steel used mainly for critical infrastructure and high-rise buildings. However, we suggest all the viewers to move towards high quality steel such as this, so that the house you build lasts for generations and generations, not just for yourself. Thank you, and again we are proud to be a part of CREDAI. ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సంవత్సరంలో ఒక భారీ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ హైటెక్స్లో Jan 8th and 9th ప్రాపర్టీ షో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించనుంది. SBI ప్రాపర్టీ షోకు సంబంధించిన మరిన్ని విషయాలు CGM అమిత్ జింగ్రాన్ గారు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ హైటెక్స్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహించనుంది. 2022 జనవరి 8-9 తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దేశంలోనే అతి తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఆఫర్ చేయడమే కాదు, కస్టమర్లకు 0 ప్రాసెసింగ్ ఫీ, క్విక్ శాంక్షన్ వంటి పలు ఆఫర్స్ తో పాటు ఈ ప్రాపర్టీ షో ద్వారా మరిన్ని ఆకర్షణీయ ఆఫర్స్ అందించనున్నారు. State Bank of India is coming up with a property show on 8th and 9th January 2022, and most of the prominent builders who have very good projects in city of Hyderabad and surroundings are participating in this property show. So this property show will showcase all the good properties available in Hyderabad market, and in addition the State Bank of India will provide very good interest rates and waivers of processing fee etc. in approved projects. So my request to all of you is to visit this property show, choose your home to be, and come take home loan with State Bank of India. All the best. God bless you all. SBI నిర్వహిస్తున్న ఈ మెగా ప్రాపర్టీ షో గురించి క్రెడై తెలంగాణ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు, ట్రేడా ప్రెసిడెంట్ చలపతిరావు గారు, అలాగే TBF ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్స్ ఫర్ ది SBI మాకు స్టేట్ కాన్ అండ్ క్రియేట్ అవార్డ్స్కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ధన్యవాదాలు. అండ్ మీరు చేసే ప్రాపర్టీ షో కూడా 8th and 9th of January సక్సెస్ కావాలని అండ్ చాలా ప్రాపర్టీస్ డిస్ప్లే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ నమస్కారం.
2022 జనవరి 8-9 తేదీల్లో హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఇందులో లీడింగ్ బిల్డర్స్, డెవలపర్స్ అందరూ కూడా స్టాల్స్ పెడుతున్నారు. ఇది సంక్రాంతి సెలవులు కాబట్టి మంచి టైము. మీరు ఫ్యామిలీతో సహా విచ్చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీని కొనుక్కోవటం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రాపర్టీని మీరు ఎంచుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అడ్వాన్స్ మీరు ఇచ్చే ముందు ఆ ప్రాపర్టీకి ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉందా, జిహెచ్ఎంసీ అని కానీ, హెచ్ఎండిఏ కానీ, డిటిసిపి కానీ అప్రూవల్ ఉందా లేదా అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని అది నిర్ధారించుకున్న తర్వాతే మీరు పర్చేజ్ చేయాలి. అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ కూడా ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఈ రెండు లేకపోతే మీరు కొనే ప్రాపర్టీకి మీ భద్రత ఉండదు, ఆ ప్రాపర్టీ మీ చేతికి వస్తుందని భరోసా కూడా ఉండదు. మీరు ఏదో రేటు తక్కువ వస్తుందన్న ఆలోచనతో మీరు ఈ రెండు లేనటువంటి దాన్ని కొన్నట్టయితే మీరు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. మీ జాగ్రత్తలు మీరు ఉండవలసింది మేము కోరుకుంటున్నాం. ఇది మంచి తరుణం కాబట్టి ఈ ప్రాపర్టీ షోకి విచ్చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా మనవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 8-9-2022 సంవత్సరంలో నిర్వహించబోయే ప్రాపర్టీ షోకి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొంత అనిశ్చిత పరిస్థితి, మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్ పొంచి ఉందనేటువంటి వార్త రావడం వల్ల కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. మనకి ఈ ఫ్రీలాన్స్ వల్ల కానీ లేదా అన్డివైడెడ్ షేర్ వల్ల కానీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కొంత సేల్స్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అటువంటి సమయంలో ప్రజల్లో అతి నమ్మకమైన బ్యాంకు ఎస్బీఐ కాబట్టి వారు నిర్వహించబోయే ప్రాపర్టీ షోలో మా స్టాల్స్ మేము పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే ఎస్బీఐ అప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఈ టైటిల్ క్లియర్ అయినటువంటి భావన జనాల్లో ఉంది కాబట్టి ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మా స్టాల్స్ పెట్టినప్పుడు మా ప్రాజెక్టుకు అప్రూవల్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మా దగ్గర కొనడానికి ముందుకు వస్తారు. కాబట్టి రైట్ టైంలో 8-9 తేదీల్లో పెట్టడం వల్ల మాకు ఇండస్ట్రీకి కొంచెం ఊపు ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మా తెలంగాణ బిల్డర్ ఫెడరేషన్ 900 మంది సభ్యుల తరఫున మేము వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇది సక్సెస్ఫుల్గా జరగాలని ఆకాంక్షిస్తూ మేమందరం దీన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎస్బీఐ నిర్వహిస్తున్న ఈ మెగా ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వైష్ణవి ఇన్ఫ్రాకాన్ సిఎండి పాండురంగారెడ్డి గారు తమ పార్టిసిపేషన్ గురించి తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. We Vaishnavi Infracon, since 20 years we have been in this construction field. We have completed more than 45 projects. Recently we have delivered 8 stories gated community, 336 flats successfully handed over the project, and at current we are doing 2 ongoing projects and 2 upcoming projects across west and east. Already we launched Houdini project, 585 flats in Banlaguda Jagir. Being a part of SBI Mega Property Show, we are very much honored and the kind of capability and the strength of happy customer base at SBI is completely seamless, which makes us more confident to go with SBI as partner in any ways. Expecting SBI Property Show to be a great success, and as platinum sponsor at this event, we are open for a wide opportunity. Wish you all the best. ఈ ఎస్బీఐ ప్రాపర్టీ షోకి పలాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న వాసవి గ్రూప్ తమ పార్టిసిపేషన్ గురించి సేల్స్ హెడ్ తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. SBI Mega Property Show is coming on 8th and 9th January at Hitex. దాంట్లో వాసవి కూడా పార్టిసిపేట్ చేస్తుంది యాజ్ ఏ పెల్లీడియం స్పాన్సర్గా. సో వీ ఆల్సో కమింగ్ అలాంగ్ విత్ 10 to 12 ప్రాజెక్ట్స్, రన్నింగ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, కొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నాము. ఆ ప్రాజెక్ట్స్తో పాటు కొత్త ఆఫర్స్ తోటి కూడా మేము వస్తున్నాము అక్కడికి. సో అందరూ కూడా ఆ ప్రాపర్టీ షోకి వచ్చి ప్రైస్ వైజు, లొకేషన్ వైజు ఏది కావాలన్నా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐ కూడా ప్రతి కస్టమర్కి స్పెషల్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ కమ్ ఎట్ హైటెక్స్, టేక్ దట్ ఆపర్చునిటీస్, డోంట్ మిస్ ఇట్.
సొంతిల్లు అంటే అందరికీ సుందరమైన స్వప్నం. కాంటెంపరీ ఆర్కిటెక్చర్ కు బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ని జోడించి అల్ట్రా ప్రైమ్ లొకేషన్స్ లో వరల్డ్ క్లాస్ నిర్మాణాలను అందిస్తున్నారు వాసవి గ్రూప్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎంతో మంది కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న ఈ వాసవి గ్రూప్ యొక్క గెలుపుకి కారణం ఈ సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు, అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్సే కారణం అని చెప్పాలి. వీళ్లే ఈ గ్రూప్ కి కీ స్ట్రెంగ్త్. లగ్జరీ ఫెసిలిటీస్ ను ఎఫోర్డబుల్ బడ్జెట్ లోనే అందిస్తూ ఇండస్ట్రీలో చక్కని గుర్తింపు పొందింది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ కింగ్ గా రియాలిటీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలను డెవలప్ చేస్తోంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ మొత్తం 2.17 ఎకరాల విస్తీర్ణంలో 270 లైఫ్ స్టైల్ 2 and 3 BHK ఫ్లాట్స్ తో అపార్ట్మెంట్స్ ను వేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో 1065 SFT నుంచి 1945 SFT విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. 1175 SFT నుంచి 2600 SFTలో 3200 యూనిట్లకు పైగా ఫ్లాట్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది వాసవి గ్రూప్. ఇది హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా చెప్పొచ్చు. వాసవి అట్లాంటిస్ లో 60,000 SFTతో వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ ను నిర్మిస్తోంది వాసవి గ్రూప్. స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్, క్యాఫెటేరియా, లైబ్రరీతో పాటు ఎన్నో ఎమ్యూనిటీస్ అందిస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టీజియస్ గా గచ్చిబౌలి సర్కిల్లో డెవలప్ చేస్తోంది వాసవి స్కై సిటీ. కమర్షియల్ స్పేస్ గా డెవలప్ చేస్తోన్న ఈ ప్రాజెక్టులో 2.8 మిలియన్ల SFTని సంస్థ అభివృద్ధి చేస్తోంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 2 టవర్లను నిర్మిస్తోంది. అందరికంటే ముందే ఈస్ట్ హైదరాబాద్ పై దృష్టి పెట్టిన వాసవి గ్రూప్ ఎల్బీ నగర్ సమీపంలోని చింతలకుంటలో వాసవి శ్రీ నిలయం ప్రాజెక్టును సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసింది. వాసవి శ్రీ నిలయం వాయు కాలుష్యానికి దూరంగా గ్రీన్ అండ్ క్లీన్ కాన్సెప్ట్ తో ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. అఫోర్డబుల్ విభాగంలో ఓ ఐకానిక్ ప్రాజెక్టు వాసవి అర్బన్ ను తమ ఐకానిక్ ప్రాజెక్టుగా బాచుపల్లిలో డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. బాచుపల్లిలో 25 ఎకరాల విస్తీర్ణంలో డెవలప్ అవుతోన్న ఈ మెగా టౌన్షిప్ లో 3714 లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్స్ ను అందిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. రోజువారీ డ్యూటీల్లో, మన ఉద్యోగ ఒత్తిళ్లలో ఎంతో ఉరుకులు పరుగులు తీసినా ఇంటికొచ్చి కాస్త రిలాక్స్ అవ్వాలి అంటే పచ్చదనాన్ని పలకరించాల్సిందే. అలాంటి ప్రకృతి అందాల నడుమ నివాసం ఉంటే ఆ ఆనందాన్ని మాటలో చెప్పగలమా? అలాంటి ఆనందమైన జీవితాన్ని మీ సొంతం చేసేందుకే సంకల్పించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలను చేపడుతూ సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో ప్రాజెక్టులను చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారి మాటల్లోనే విందాం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లొకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. సమున్నత నిర్మాణాలను సగౌరవంగా అందించే గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ లో అందిస్తున్న ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్టు ప్రాస్పరా కౌంటీ. ఇందులో మొత్తం 98 విల్లాలను 4 BHK 5 BHK విల్లాస్ గా డెవలప్ చేస్తోంది.
హలో సార్. హలో. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేసాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా, ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా స్విచ్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ లో మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తు పరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్, 6000 acre ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను చూస్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. విత్ ఇన్ 1 year ఆ ప్రోగ్రెస్ ఉన్నది. మనకు బుకింగ్స్ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నా థింకింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది అది. Welcome to Giridhari Constructions, one of the most premium construction company. All our projects are very theme based. We construct all our projects in the most healthy environments with high oxygen, zero level pollution and high development growth scope is there. There only we do the projects. All customers, they know that we have a strong presence in the tier 2 cities with our premium gated community plots. So in Bangalore Highway we have 4 projects, one at Balanagar and one at Jadcherla, one at Amistapur. We are giving all the facilities similar to Hyderabad. And in Mumbai Highway, Jahirabad, we have a beautiful project on the highway facing. Apart from that, Vikarabad, we have a project with a very limited units. So these are all very futuristic. And the kind of real estate boom is happening now. All our customers are very happy to invest with us, and Giridhari is having reselling assistance and 5 years maintenance. That is the reason we are the most favorite company for the investors. కొంటే ఇలాంటి ప్రాజెక్టులోనే కొనాలనే చక్కని గుర్తింపు పొందింది రాగమయూరి గ్రూప్. చక్కని ప్రణాళికలతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సంస్థ అధినేత కేజే రెడ్డి గారు రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకొచ్చారు. రియాలిటీ రంగం పైన ఫోకస్ పెట్టడంతో పాటు సేవా రంగంలోనూ రాగమయూరి గ్రూప్ అధినేత కేజే రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేశారు. కర్నూలు వంటి నగరంలో IDPS వంటి ప్రఖ్యాత సంస్థను ఏర్పాటు చేయడం ఆయన డ్రీమ్ గా చెప్పొచ్చు. కర్నూలులో ఎంతో ప్రెస్టీజియస్ గా మయూరి గ్రీన్ హిల్స్ ను పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. విద్యకు పెద్దపీట వేసేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు ఈ ప్రాజెక్టులో ఉన్న ఇమ్యూనిటీస్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కర్నూలులో వరల్డ్ క్లాస్ సిటిజన్స్ ను తయారు చేసే లక్ష్యంతో రాగమయూరి బిల్డర్స్ అధినేత కేజే రెడ్డి గారు IDPS ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్స్, క్రీడలు తదితర అంశాల్లో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. హాయ్ సార్. యు ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో. ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ సైడ్ అంటే ఈ సెగ్మెంట్లో కూడా ఎందుకు రావాలనిపించింది? ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్యాషన్ యాక్చువల్లీ. ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండాల్సింది 10-12 years బ్యాకే. ఫర్ డిఫరెంట్ రీజన్స్ we could not start. So our major interest, everybody knows Ragamyuri Builders is a household name in Kurnool district. We are the leading builders in Kurnool for the last 30 years. So our interest is to make world class citizens from Kurnool. So that is the reason we have entered into school activity. Particularly ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ ఎ ఫ్రాంచైజీ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హ్యాస్ గాట్ 280 schools in all over India, and they have more than 30 schools in abroad also. They have lot of experience in education, so we thought we can bring the best education to Kurnool. సొంత ఇల్లు ప్రతి మధ్యతరగతి కళ కదా. మధ్యతరగతిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక్క ఇల్లు కొనుక్కోవడం. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టారు మన రాకీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ ప్రైజెస్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాజమహేంద్రవరంలో చంద్రిక అవంతిక phase 1 ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు phase 2 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. విజయవాడ గన్నవరం దగ్గరలో చంద్రిక అయోధ్య పేరుతో 30 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని కూడా అందుబాటులో ఉంచారు రాకీ ఎవెన్యూస్. గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పరిసరాలు, పరిశుభ్రత, ప్రశాంతతకు మారుపేరుగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్ అనగానే రాకీ ఎవెన్యూస్ గుర్తుకొచ్చేలా ఆ సంస్థను తీర్చిదిద్దారు రాకీ సంస్థ అధినేత రామయ్య వేణు గారు. రియాలిటీ రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం కలిగిన రామయ్య వేణు గారి నేతృత్వంలో పర్ఫెక్ట్ ప్లానింగ్,
ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ను కలిగి ఉన్న రాకీ ఎవెన్యూస్ చక్కని టీం వర్క్ తో విజయపథంలో దూసుకుపోతోంది. సుమా గారు అప్పట్లో బిజీలేసి మరీ చెప్పారు 16 లక్షలకి 19 లక్షలకి అపార్ట్మెంట్స్ ఇస్తున్నారని. సో ఇది ఎలా సాధ్యం సార్? ఆల్రెడీ సాధ్యం చేసి చూపెట్టాను కదమ్మా. 16 లక్షల రూపాయలకి 2 బెడ్రూమ్, 19 లక్షల రూపాయలకి 3 బెడ్రూమ్, ఈరోజు 35 లక్షలకి వెళ్ళింది. కస్టమర్లు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. 480 అపార్ట్మెంట్లు కట్టి చుట్టూ కాంపౌండ్, సోలార్ సిస్టమ్, ఒకే గేటు పెట్టి మంచి ఫ్రూట్ పార్కులు తయారు చేసి చుట్టూ ఏ బ్లాకులకు ఆయా బ్లాకుల్లో ఒక 40-50 వెరైటీలు ఫ్రూట్ ముక్కులు తయారు చేసి ఇచ్చాను. అందరూ కోసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 300 నుండి 350 మంది నివాసం ఉంటున్నారు. చాలా ఒక్క సెకండ్ ఊటీలాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బతుకుతున్నారు. 19 లక్షలు తీసుకున్న వాళ్ళకి 70 అయింది. సో ప్రతి ఒక్కరు హ్యాపీ కదా. ఆ రేటుకి వాళ్ళకి ఎనౌన్స్ అయ్యేపాటికి చాలా హ్యాపీ. అసాధ్యం అనిపించింది సాధించి చూపెట్టడమే రాకీ విజయం. రాజమండ్రి సమీపంలోని శ్రీరాంపురంలో చంద్రికా విలాసిని ప్రాజెక్టును ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో సిద్ధం చేస్తోంది. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, సూపర్ స్టోర్స్, ప్రైమరీ హెల్త్ చెకప్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు డిమాండ్ భారీగా పెరిగి బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయని, తక్కువ ధరలో లభించే ప్రాపర్టీని కొనుగోలు చేసేవారు వెంటనే త్వరపడాలని చెబుతోంది ఈ సంస్థ. దాంట్లో ఫస్ట్ విడతగా 8 బ్లాకులు చేస్తున్నాం. అక్కడ చుట్టూ 3000 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంటుంది. దీని చుట్టూ భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే అవసరం ఉండదు. ప్రశాంతంగా పరిశుద్ధమైన మాలిన్య రహితమైన జీవన శైలి కోరుకునే వ్యక్తులకి అది అద్భుతం. విలాసిని దాదాపుగా ఎసెప్టీ వచ్చి 3000 రూపాయలు అమ్ముకుంటున్నాం. ఆల్రెడీ ఇంకా కేవలం 120 ప్లాట్లు మాత్రమే ఉంది. అక్కడ విశాలమైన రోడ్లు, అలాగే క్లబ్ హౌస్ వస్తుంది, స్విమ్మింగ్ పూల్ వస్తుంది, పార్కులు వస్తుంది. ఆనందంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ చాలా ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవితానికి ఒక పరమావధి. సో ఇది ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కొనాలో ఆలోచిస్తూ ఉండండి. బాయ్.